హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను అటుకుల ఉప్మా ఎలా చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఈ అటుకుల ఉప్మా 10 మినిట్స్లో అయిపోతుంది, చాలా ఈజీగా. కొత్తగా వంట రాని వాళ్ళు నెక్స్ట్ ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచులర్స్గా ఉండే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అప్పటికప్పుడే వాళ్ళు 10 మినిట్స్లో చేసేసుకుంటారనమాట. నిజంగా మీరే ట్రై చేసి చూడండి. 10 నిమిషాల కన్నా అస్సలు ఎక్కువ అవ్వదండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది ఎలా చేయాలో ఏంటో అనేది, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను. చూసేద్దామా? ముందుగా అటుకుని నీట్గా కడిగేసి కొంచెం సెకండ్ టైం పసుపు వేసి కడిగేసి ఇలా ఉంచేయాలండి. ఇలా ఉంచడం వల్ల వాటర్ అంతా పోయి ఇలా పొడి పొడిగా ఉండాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి కలిపేయాలండి. ఇప్పుడు నిమ్మరసం, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం అల్లం, కరివేపాకు, అంతేనండి. 5 మినిట్స్లో అయిపోతుంది, చూడండి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడిగా ఆవాలు వేసుకోవాలి. కొంచెం చిటపట్లు ఆడిన తర్వాతే మనం మిగతా ఐటమ్స్ వేయాలండి. ఆవాలు వేగకపోతే ఏ తాలింపు బాగోదు. ఆవాలు వేగుతున్నాయి కదా, ఇలాంటప్పుడు కొంచెం జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. అల్లం, ఇప్పుడు మనం ఒక్క 1 మినిట్ ఇలాగా వేగడం వల్ల ఎల్లో కలర్ అంతా దిగుతుందండి. లెమన్ ఎల్లోలా ఉంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.